మన యొక్క బలహీనతని అమ్మవారికి చెప్పుకోవడం, అది శత్రువు అన్న భావన మనకు ఉండాలి. అది మనని పాడు చేస్తోందన్న భావన కలిగి అమ్మవారికి చెప్పుకుంటే ఉత్తరక్షణ ప్రయోజనం కలుగుతుంది. అందుకే సాధన యందు ఏ ప్రయోజనమో శరణాగతి యందు అదే ప్రయోజనం. రెండూ చివర ఒకచోటే కలుసుకుంటాయి. మీరు చూడండి, నేను తరచుగా చెప్తుంటా ఇదే ఉపమానాన్ని. ఒక మహారాజు యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేస్తుంటే పక్కన ఒక సైనికుడు కనపడ్డాడు. ఆ సైనికుడు వంక చూశాడు, ఒరే రాత్రి 9 గంటలకు ఒక్కసారి నన్ను శిబిరంలో కలుసుకో అన్నాడు. ఆ సైనికుడు అన్నాడు, రాత్రి మిమ్మల్ని కలుసుకోవడానికి మంత్రులు, దండనాథులు, మీ దగ్గర ఉన్నటువంటి ఇతరమైనటువంటి సామంతరాజులు, సేనాపతులు, ఇతర అధికారులు అంతమంది ఎదురు చూస్తుంటారు, నన్ను ఎవరు లోపలికి రాణిస్తారు సామాన్య సైనికుడిని అన్నాడు. వెంటనే ఆయన ఇలా బొడ్డులోంచి తీసి ఓ ఉంగరం విసిరాడు. నువ్వు ఇది చూపించక్కర్లేదు, ఇది పట్టుకుని తిరుగుతుంటూ నా శిబిరం పక్కన వాళ్లే తీసుకొస్తారన్నాడు. చూశాడు, అది రాజముద్రిక కాదు, శత్రురాజముద్రిక. అది రాజముద్రిక అయితే పర్వాలేదు చూపించి వెళ్ళొచ్చు, అది శత్రురాజముద్రిక. ఏం చూపించద్దన్నాడు కదా, అది పట్టుకుని రాత్రి అక్కడ 8:30కి ఆ శిబిరం పక్కన తిరుగుతున్నాడు. నువ్వు ఎందుకురా ఇక్కడ తిరుగుతున్నావు అని అడిగారు. మరి రాజుగారు పడుకున్న శిబిరం అంటే అక్కడ భద్రతా వ్యవస్థ ఉంటుంది కదండి, ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావు అన్నారు. అబ్బే ఏం లేదు అన్నాడు, మాట్లాడలేదు. వెతికారు ఒళ్ళంతా, ఎందుకు ఇలా తిరుగుతున్నాడు ఇక్కడ అనుమానం వచ్చి వెతికేటప్పటికి శత్రురాజు ఉంగరం దొరికింది. మిగిలిన వాళ్ళని అందరినీ ఆప్ చేసి ముందు వీడిని తీసుకెళ్లారు లోపలికి. మహారాజా, వీడు మీ శిబిరం పక్కన తిరుగుతున్నాడు, శత్రురాజు ఉంగరం ఉందని. మహారాజు అన్నాడు, చూసావా, నా ఉంగరం ఇస్తే అలాంటివి పుచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వరుసలో. శత్రురాజు ఉంగరం నీ దగ్గర ఉంది, అందుకే ముందు లోపలికి వచ్చేసావు. శరణాగతి అలా పనిచేస్తుంది. ఇంద్రియములు శత్రువులైపోయాయి, మనసు శత్రువు అయిపోయింది, నన్ను సరిగా బ్రతకనివ్వట్లేదు, లౌల్యానికి గురైపోతున్నాను, పాడైపోతున్నాను అనుకుంటే ఆ విషయం నాకు కాదు చెప్పవలసింది, లేకపోతే మీ పక్క వాళ్ళకి కాదు చెప్పవలసింది, పరమేశ్వరుడికి చెప్పాలి త్రికరణ శుద్ధిగా. ఈశ్వరా, నేను పాడైపోతున్నాను, జోక్యం చేసుకోండి అని చెప్పాలి. పెద్దలైన వారందరూ అలా చెప్పారు ఈశ్వరుడితో. చెప్పుకున్నాడు ధూర్జటి, రోషీరోయదు కామినీ జనులతారణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయదు పుత్ర మిత్ర ధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీకోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసి చేయదు దీని తుళ్ళనచవే శ్రీకాళహస్తీశ్వర అని చెప్పుకున్నాడు. అది శరణాగతి అంటారు. ఇప్పుడు అమ్మవారు ఎంత దయతో ఇచ్చింది, వాడుకుని సాధన చేశావా అదృష్టం. అలా పాడైపోతాననుకున్నావా నాకు చెప్పు, నేను జోక్యం చేసుకుంటాను. ఇది దయ ఆవిడిది, అది ఆ ఎరుపు. సరే, ఇప్పుడు అమ్మవారు కూర్చునేటటువంటి సింహాసనానికి 4 ఉన్నారు. ఎవరు? 3 మీకు తెలిసిన వాళ్ళు. సృష్టికర్త బ్రహ్మ, ఆయన కొత్తగా శరీరాలను ఇస్తూ ఉంటాడు. చేసినటువంటి కర్మను అనుసరించి ఎవరికి ఏ శరీరం ఇవ్వాలి అన్నదాన్ని నిర్ణయం చేసి శరీరాన్ని ఇస్తూ ఉంటాడు సృష్టికర్త. 2వ వారు స్థితికర్త. స్థితికర్త అంటే నిలబెట్టేటటువంటి వాడు. ఆయన సర్వకాలముల యందు కాపాడుతూ ఉంటాడు. స్థితికర్త యొక్క లక్షణం ఏంటంటే ఆపదలో ఉంటే మీరు పేరు పెట్టి పిలిచినా పిలవకపోయినా ఆయనే వచ్చి ఆదుకుంటాడు. అదే గజేంద్ర మోక్షణంలో పేరు పెట్టి పిలవకపోయినా శ్రీ మహావిష్ణువు వచ్చి జోక్యం చేసుకున్నారు. కాబట్టి స్థితికర్త శ్రీ మహావిష్ణువు. లయకర్త, మళ్ళీ అన్నింటినీ తనలోకి కలిపేసుకునేవాడు హరుడు లేదా రుద్రుడు, ఆయన లయకర్త. 4వ వాడు ఒక ఆయన ఉంటాడు. ఈయనకి సంబంధించినటువంటి మాట ఎక్కువ మందికి పరిచయంలో ఉండదు. తిరోధానము అంటారు. తిరోధానాన్ని మహేశ్వరుడు చేస్తాడు. తిరోధానము అన్న మాటకు అర్థం ఏంటంటే దాచివేయుట అని అర్థం. తిరస్కరణీ విద్య అంటారు చూడండి. అదో ఇంద్రజాలికుడు ఉంటాడు. ఇంద్రజాలికుడు అక్కడ ఉన్న వస్తువు లేనట్టు, కొత్త వస్తువు ఉన్నట్టు కనపడేటట్టు చేస్తాడు. అలా దాచేస్తే, అలా దాచినటువంటి తత్వం ఏదుందో దాన్ని తిరోధానం చేసినవాడు అని పిలుస్తారు. ఏది దాచబడిందో దాన్ని తెర తీసి చూపించి దాంట్లో కలిపేస్తే అనుగ్రహప్రదాత అంటారు. ఏది తిరోధానం, ఏది అనుగ్రహం? ఇక్కడే కొంచెం మీరు పట్టుకోవాలి. తిరోధానము మహేశ్వరుడు చేస్తాడు. తిరోధానము అంటే అసలు ఏది సత్యమో ఆ సత్యము ఎరుకలోకి రాదు, అనుభవంలోకి రాదు. ఏది అసత్యమో అది సత్యంలా కనిపిస్తుంటుంది, అదే మాయ. అసత్యము సత్యములా కనపడుతుంది, సత్యము అసత్యములా కనపడుతుంది. అలా కనపడి అబ్బెబ్బే ఇదే సత్యమండి అనిపిస్తుంది. అలా ఏదనిపించిందో అదే మాయ. అందుకే మాయ ఎప్పుడు వెళ్ళిపోతుందంటే అసలు సత్యం ఏమిటో తెలిసిపోతే అసత్యమైన మాయ తనంత తాను పోతుంది. నేను ఒక్క ఉదాహరణ చెప్తే మీరు పట్టుకుంటారు. రామకృష్ణ పరమహంస అద్భుతమైన ఉదాహరణ చెప్పారు.
వెనకటికి అరణ్యంలో కుటీరం నిర్మించుకుని పాపం ఒక ఆయన తపస్సు చేసుకుంటుండేవాడు. మరి తపస్సు చేసుకునేటప్పుడు చటుక్కున ఎవరో వచ్చి ఏమన్నా మంచినీళ్ళు ఉన్నాయా అని తలుపు కొట్టారనుకోండి, ధ్యానంలో ఉన్నవాడు చటుక్కున పైకి వస్తే లేనిపోను గొడవ, అలా బయటికి రాకూడదు. అలా బయటికి వస్తే ఉన్మాద లక్షణాలు వస్తాయి. అందుకని ధ్యానం చేసేటప్పుడు ప్రశాంతమైన స్థితిలో కూర్చోవాలి. అందుకని ఒకరిని సహాయకుడిని పెట్టుకుంటారు. శిష్యుడికి పాఠం చెప్తూ ఒరే ధ్యానంలో ఉన్నప్పుడు ఎవరు పిలవకుండా చప్పుడవకుండా చూస్తూ ఉండని ఒకటి కాపలా పెట్టుకుంటాడు. పాపం శిష్యుడు ఉండేవాడు పక్కన. మరి వాడికి ఏవో పనులు ఉంటాయి కదండి. వాళ్ళ అక్క పెళ్ళి వచ్చింది. గురువుగారు అక్క పెళ్ళికి వెళ్ళొస్తానండి ఒక 15 రోజుల. అక్క పెళ్ళికి కూడా వెళ్ళొద్దని ఏమంటారు, వెళ్ళమన్నారు. మరి ఎవరో ఒకడు ఉండాలి కదా. ఆయన చూశాడు, ఎవరు ఉంటాడు, ఓ మేకలు కాసుకునేవాడు కనపడ్డాడు. రాత్రి నేను పడుకుంటాను, నువ్వు పడుకుంటావు, ఇబ్బంది లేదు. రేపు పగటి పూట నీకు దొంగ జంజం వేస్తాను, నీకు మెళ్ళో ఓ యజ్ఞోపవీతం వేస్తాను, విభూతి పుండ్రాలు పెట్టుకో, బొట్టెట్టుకో, తలకాయ చింపిరిగా ఉన్నా పర్వాలేదు, స్నానం చేసి బ్రహ్మచారి దూకోకూడదు అసలు న్యాయానికి. అందుకని చింపిరిగా ఉన్నా పర్వాలేదు, గుమ్మం ముందు కూర్చో. నువ్వు శిష్యుడివి కావు, నీకేమీ రాదు, నేనేం నేర్పలేదు, నీకు ఉపనయనం అవ్వలేదు, నీకు యజ్ఞోపవీతం లేదు, ఇవన్నీ అసత్యం. కానీ సత్యంలా కనపడతావు నాకు శిష్యుడిలా. ఎంతకాలం కనపడతావు? నువ్వు నోరు విప్పకుండా ఉంటే చాలు. నువ్వు నోరు విప్పితే తెలిసిపోతుంది వీడికి ఏం రాదు, వీడి శిష్యుడు కాడు, ఎవరో వేషం వేసి కూర్చున్నాడని తెలుస్తుంది. నోరు విప్పకన్నాడు. ఏం తేలికే కదా, రోజుకో 10 రూపాయలు ఏదో ఇస్తా అన్నాడు, బాగానే ఉంది కదా. అలాగే 4 పాప ఆయన దగ్గర 10 రూపాయలు ఉంటాయి, 4 పళ్ళు ఇస్తా అన్నాడు అనుకోండి, వెళ్ళి కూర్చునేవాడు. ఎవరైనా వచ్చి లోపల ఎవరైనా ఉన్నారా అనేవాడు. జపం చేసుకుంటున్నారు, మాట్లాడద్దా. మరి ఎప్పుడు రమ్మంటావు, ఏదో ఇలా 2ంటికో ఏదో చెప్పేవాడు, వెళ్ళిపోయేవాడు. చాలా కాలం నుంచి ఆయనకి స్నేహితుడైన ఇంకో తపస్వి వచ్చాడు రోజున. ఇదేమిట్రా నువ్వున్నావు, ఇంకొక శిష్యుడు ఉండాలిగా అన్నాడు. మరి మాట్లాడితే ప్రమాదం, తన అసత్యం అని తెలిసిపోతుంది. అసలు శిష్యుడు కాదు, ఏమీ కాదు, తన అసలు యజ్ఞోపవీతం ఉన్నవాడు కాదు. అందుకని నోరు విప్పలేదు, ఊరుకున్నాడు. నువ్వు ఎప్పుడు చేరావురా గురువుగారి దగ్గర అన్నాడు. మాట్లాడలేదు. ఏమిట్రా ఏమడిగినా మాట్లాడేమిట్రా, నువ్వేమన్నా దొంగ శిష్యుడువా, ఏమి మేకలు కాసుకునేవాడు వాడు మాట్లాడమేమిటి అన్నాడు. అయ్యో బాబోయ్, నేను మేకలు కాసుకునేవాడిని అని తెలిసిపోయిందని లేచి పారిపోయాడు. అంటే అసలు సత్యం తెలిస్తే అసత్యం ఉండదు, సత్యం తెలియనంత కాలం అసత్యం కూర్చుంటుంది, అదే మాయ. అసలు సత్యం ఏమిటి, ఉన్నది ఆత్మ, ఆత్మ చేత ఇది ధరింపబడింది, ఇది అసత్యం, లోపలది సత్యం, అది ఎక్కడికి పోదు, ఎప్పుడూ ఉంటుంది. కానీ ఇది నోటితో చెప్తాను కానీ అందరం ఏమనుకుంటాం, ఇది ఉండాలని కోరుకుంటాం. దీనికి కొంచెం గబుక్కుని చెమటట్టింది అనుకోండి, ఏమన్నా మీకు చెమటలు పడుతున్నాయా అని అడుగుతాడు. ఎందుకని, ఏమో ఏమైనా తేడా వచ్చేస్తుందేమో భయం, ఇది పడిపోతుందేమో. ఇంత వేదాంత ప్రసంగం ఒంటికి చెమటట్టినప్పుడు ఉండదు. ఎందుకని, పడిపోతానేమో, పోతోందేమో, చచ్చిపోతానేమో భయం. ఒరే చచ్చిపోందోటని ఉండదు ముందని ఎన్ని మాటలు చెప్పాను ఉపన్యాసాల్లో. అది నేను కదా అంటాడేటప్పుడు అనడు. నిజంగా ఎరుకలోకి వచ్చినవాడు ఇది పడిపోతుంది, ధర్మం ఉంటుంది ఏమిటి, పడిపోతుంటే చూద్దాం పడిపోవడాన్ని సాక్షిగా చూస్తాడు. అదిగో అలా తిరోధానము, అసలు దాన్ని దాచి అబద్ధమైన దాన్ని సత్యమని చూపించడం, మాయలో తిప్పడం. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. ఆ మాయలో తిప్పి కోట్ల జన్మలు ఎత్తించేవాడెవరో ఆయన్ని తిరోధానం చేస్తాడంటారు మహేశ్వరుడు. అలా కాకుండా ఆవిడ ఏం చేస్తుందంటే, అనుగ్రహం ఇవ్వాలనుకుందనుకోండి, లేదు పాపం వీడు చాలా భక్తితో జీవిస్తున్నాడు అనుకుంటే తెర పైకి ఎత్తేసి అసలు నువ్విది తత్వమసి, నువ్వని చూపిస్తున్న దాన్ని దీంతో కలిపి పూర్ణం చేస్తుంది. తత్వం అసి, అది నువ్వే అయ్యున్నావు అని పూర్ణుణ్ణి చేసి శివుని యందు కలుపుతుంది. అలా మోక్షం ఇచ్చారు, విడుదల ఇచ్చారంటారు. ఆయన సదాశివుడు. ఇప్పుడు 5 మీరు మాటలు విన్నారు కదా. ఇందులో సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ ఆమె కూర్చునేటటువంటి మంచం రూపంలో ఉంటుంది. అందరి సింహాసనాల్లా సింహంలాగా చేతులు, పెద్ద మెత్తటి పరుపు అలా ఉండవు దానికి. అది మంచంలా ఉంటుంది ఆకృతి. మీరు ఎన్నో చోట్ల ఆ మూర్తుల చిత్తరువులు చూసి ఉంటారు. దానికి ఆగ్నేయంలో ఉన్నటువంటి కోడు బ్రహ్మగారు ఆ మంచానికి. అలాగే అక్కడి నుంచి వెనక్కి వస్తే నైరుతిలో ఉన్నటువంటి కోడు శ్రీ మహావిష్ణువు, వాయవ్యంలో ఉన్నటువంటి కోడు రుద్రుడు, ఈశాన్యంలో ఉన్నటువంటి కోడు మహేశ్వరుడు. సృష్టి, స్థితి, లయ, తిరోధానము 4. ఇప్పుడు దీని మీద పైన ఒక పర్యంక ఉండాలి కదా, ఒక ఆసనం ఉండాలి కదా. మీకు అర్థం అవ్వాలంటే 4ంటిని కలిపి పైన ప్లైవుడ్ ఏదో వేస్తారా, దాని మీద పరిపేస్తారా మంచం అంటే. ఆ పైన ఉన్నటువంటి పరుపు విత్ ప్లైవుడ్ పోని అనుకోండి, ఆ పైన ఉన్నటువంటి పర్యంకం ఆసనం ఏదుందో అది సదాశివుడు.
ఇప్పుడు 5గురు ఉన్నారా? 4 సృష్టి స్థితి లయ తిరోధానము. 5వ వాడు ఇలా పడుకున్నట్టుగా ఉంటుంది, పరుపు రూపంలో ఉండి ముఖం కనపడుతూ ఉంటుంది. ఆ పరుపు రూపంలో ఉన్నటువంటి వాడు సదాశివుడు. ఆ 5 మీద ఆవిడ ఏం చేస్తుందంటే కామేశ్వరుడు యొక్క ఎడమ తొడ మీద కూర్చుంటుంది. దాని మీద మహాకామేశ్వరుడు కూర్చుని ఉంటాడు. ఆ మహాకామేశ్వరుని యొక్క ఎడమ తొడ మీద ఆవిడ కూర్చుని ఉంటుంది. ఇప్పుడు అలా కూర్చునున్నటువంటి తల్లిని ఏమని పిలుస్తారంటే, మనకి లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాస భగవానుడు అనేక నామాలు వాడాడాయన. పంచబ్రహ్మాసన స్థిత, 5గురు బ్రహ్మలు అంటారు. ఎవరెవరు? బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మహేశ్వరుడు, సదాశివుడు. వీళ్ళు 5గురు. మంచం మీద ఆమె భర్త కామేశ్వరుడు, కామేశ్వరుడు యొక్క ఎడమతొడ మీద ఆవిడ. అప్పుడు పంచబ్రహ్మాసన స్థిత, పంచబ్రహ్మాసనాసీన, 5గురు బ్రహ్మలతో కూడుకున్నటువంటి మంచం మీద కూర్చుంది. అలాగే పంచమంచ అధిశాయని, 5గురితో చేయబడినటువంటి మంచం మీద కూర్చుంటుంది. పంచప్రేతాసనాసీన, వినడానికి కొంచెం ఒళ్ళు గగురు పుడిచే నామం అది. అంటే 5 శవాల మీద కూర్చుంటుంది. అదేమిటి పంచప్రేతాసనాసీన? అదేం పేరు అంటే, ఆవిడ అనుగ్రహం లేకపోతే వాళ్ళు కదలలేరు. శవంతో సమానం. ఆవిడ యొక్క అనుగ్రహం లేకపోతే ఇక కదలికలేవు. అందుకని ఆవిడ అనుగ్రహం ఉంది కాబట్టి కదులుతున్నారు. ఆవిడ లేకపోతే అటువంటి వాళ్ళు. అందుకని అటువంటి ఆసనం మీద కూర్చున్నది. అది ఆవిడ శక్తి. అంతా బాగుంది కానండి, మరి అంతటి మహాపరిపాలకురాలు ఇన్ని చెయ్యగలిగినది ఆవిడైతే వాళ్ళ ఆయన ఏం చేస్తుంటాడు? నేను మీకు ముందే చెప్పాగా, శ్లోకం అక్కడ పూర్తవుతోందని. మహాకామేశ్వరుడు కామేశ్వరితో కలిసి ఇవే పనులు సమానంగా చేస్తుంటాడు. ఆయన ఆవిడ్ని చేసుకున్నారా? ఆవిడ ఆయన్ని చేసుకుందా? ఆ ప్రశ్నకి జవాబు లేదు. వాళ్ళు ఆది కుటుంబిని. వాళ్ళిద్దరూ ఎప్పుడు ఒకటిగా ఉండి 2గా కనపడుతుంటారు. కనపడుతూ ఇంత అధికారిని ఆమె అయినప్పటికీ కూడా ఆమె భర్త అడుగుజాడలలో నడుస్తుంది. ఎందుకని? లోకధర్మాన్ని నిరూపించడానికి. స్త్రీ పురుషుని యొక్క అడుగుజాడలలో నడవాలి. మహాపతివ్రత అనబడేటటువంటి ధర్మం ఈ దేశానికి చెందిన సదాచారం గనక ఆమె ఇంతటి సర్వోన్నతమైన స్థితిలో ఉండి కూడా తన భర్తని అనుగమిస్తూ ఉంటుంది. అందుకని ఆ తల్లి గొప్పతనమేమి అంటే, పద్మసంభవ సదాశివాంతమయ పంచరత్న పదపీఠికాం. పద్మసంభవుడు అంటే బ్రహ్మగారు, సదాశివ అంటే పైన ఉన్నటువంటి పర్యంకం. పద్మసంభవుడు నుంచి సదాశివుడి వరకు 5గురు ఉన్నటువంటి పర్యంకం ఏదున్నదో దాని మీద పాదం పెట్టుకుని కూర్చుని ఉండేటటువంటి తల్లి. పద్మినీం ప్రణవరూపిణీం మనసి భావయామి పరదేవతాం. పద్మినీం ఈ నామంతో మీకు లక్ష్మీ అష్టోత్తరంలో అనేక నామాలు కనపడతాయి. పద్మినీం, అలాగే పద్మప్రియే, పద్మిని, పద్మహస్తే, పద్మాలయే, పద్మదళాయతాక్షి, పద్మగంధిని. పద్మముల యొక్క రేకులు ఎలా ఉంటాయో అటువంటి కనురెప్పలు కలిగినటువంటి తల్లి. పద్మమునందు సువాసన ఎలా ఉంటుందో అటువంటి సువాసన కలిగినటువంటి శరీరము కలిగినటువంటి తల్లి. పద్మమునందు కూర్చునేటటువంటి అలవాటు కలిగిన తల్లి. పద్మముల మాల ధరించిన తల్లి. పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం. ఇవన్నీ కనపడతాయా? కనపడవా? పద్మిని అనేటటువంటి నామానికి 2 అర్థాలు ఉన్నాయి. పద్మిని అంటే తామర పూలు పూసేటటువంటి తీగ ఎంత సౌకుమార్యంతో ఉంటుందో అంత సౌకుమార్యమైనటువంటి తీగ వంటి శరీరము కలిగినటువంటి తల్లి. అంటే నిత్యయవ్వన మదశాలిని. ఆమె కాలాతీతురాలు. ఆమె కాలమునకు వశపడదు. ఎప్పటికీ కాలము ఆవిడ వశమై ఉంటుంది తప్ప ఆవిడ కాలమునకు వశపడేటటువంటిది కాదు. అందుకు నిత్యయవ్వనమనందు ఉంటుంది. ఇది చెప్పడానికి పద్మినీం. అంతేకాదు, పద్మిని అన్న మాటకు అర్థం ఏమిటంటే శరీరమంతా పద్మమయమైనది. అందుకే శ్లోకం కింద నుంచి వెనక్కి వెళ్ళండి, అంతా పద్మమయం. అందుకు శంకరులు పద్మముల వంటి స్తనములు, పద్మముల వంటి ముఖము, పద్మముల వంటి పాదములు అన్నీ పద్మాలు చెప్పారు. ఇప్పుడు ఆవిడ శరీరం అంతా కూడా అంగప్రత్యంగములు పద్మాల్లా ఉంటే మనం ఎవరం అవ్వాలి? భృంగము కావాలి, తుమ్మెద కావాలి.
తుమ్మిదకి ఏముంటాయి? 6 కాళ్ళు ఉంటాయి, షట్పది అంటారు. మనం 6 కాళ్ళు పొందాలి. 6 కాళ్ళు అంటే 5 ఇంద్రియములు, జ్ఞానేంద్రియములు, ఒక మనస్సు. ఈ 6ంటితో అమ్మవారి యొక్క ఏ అవయవాన్ని చూస్తుంటే ఆ అవయవాన్ని పరమ సంతోషంతో ధ్యాననిష్టతో మనసి భావయామి పరదేవతాం అలా చూస్తూ వింటూ ఆనందం పొందుతూ అక్కడే మనసు పెట్టి ఆమె యందు ఎవరు నిలబడి ఆ మకరంద పానం చేస్తాడో అలా అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమేరీతి ఇతర విషయంబు చేరనీర్చు అంటాడు ప్రహ్లాదుడు. ఆమె కన్నులు పద్మములైతే, నయనారవిందములైతే దాని మీద నువ్వు షట్పదమై వాలితే నువ్వు అందులోంచి మకరందాన్ని గోలుతూ మత్తెక్కి ఉండిపోవాలి. ఆవిడ ముఖారవిందమైతే ఆవిడ ముఖం మీద నువ్వు వాలితే అందులో ఉన్నటువంటి సౌందర్యాన్ని గ్రోలుతూ అమ్మలో ఉన్నటువంటి ఆ మాతృత్వాన్ని, ఆమె దయని అనుభవిస్తూ సంతోషంతో ధ్యానమునందు పరవశంలో ఉండిపోవాలి. పాదారవిందం, అమ్మవారి పాదములు పద్మములైతే నువ్వు భృంగమై అక్కడ వాలి అందులో ఉన్నటువంటి మకరంద పానం చేస్తూ మత్తెక్కిపోయి ఉండిపోవాలి. ఆమె హస్తారవిందం, ఆమె చేతులు అరవిందములైతే ఆ చేతులను చూస్తున్నప్పుడు నువ్వు షట్పదమై వాలి అందులో ఉన్నటువంటి ఆ సంతోషాన్ని, మా అమ్మ చెయ్యి అన్న ప్రేమని అనుభవిస్తూ సంతోషంతో మత్తెక్కి నిలబడిపోవాలి. ఆమె శరీరమంతా పద్మములైతే నువ్వు భృంగము కావాలి, ఆ ఆనందం అనుభవించాలి. అలా మనసి భావయామి పరదేవతాం. అందుకని పద్మినీం ప్రణవరూపిణీం, ఆ తల్లి ప్రణవరూపిణి. మళ్ళీ పరదేవతాం అంటున్నారు కదా శంకరాచార్యుల వారు. పరదేవతాంకి నిర్వచనం చేస్తున్నారు ఈ శ్లోకంలో. ప్రణవరూపిణి, ప్రణవం అంటే ఓంకారం అనకు ప్రణవం అని పేరు. మీకు తేలిగ్గా అర్థమయ్యేట్టు చెప్పాలంటే ఓం అన్న అక్షరంలో ఏముంటాయి? ప్రధానంగా పూర్ణంగా ఉన్న అక్షరాలు అకార, ఉకార, మకారములు ఉంటాయి ఓంలో. కొద్దిగా మార్పు చేయండి. ఆ ఉ మా, ఉ ఆ మా, లేదా ఉ మా ఆ, ఉ మా, ఆ ఉ మా ఓం. అందులో ఉన్న ఆ ఉ మాని ఉ మా ఆ, ఉమా. ప్రణవం ఏమైంది? ఉమా అయింది. ప్రణవరూపిణి, ఓంకారము ఉమగా వచ్చిన తల్లివి. ఉమారూపంతో ఆవిడ ఈ లోకంలోకి వస్తే ఉమాదేవి అని పేరు పూర్వం చాలా ఎక్కువ పెట్టుకునేవారు. చాలా ఎక్కువ. నా చిన్నతనంలో ప్రతి ఇంట్లో ఉమాదేవి ఉండేది. దేవి అంటే క్రీడించున్నది అని. ఉమ ప్రణవం. ఓం అన్ని వేళలా పలకూడదు, ఉమ అన్ని వేళలా పలకచ్చు. ఆ ప్రణవము ఈ లోకంలో తిరిగితే అదే ఉమ. ఎలా అంటే ఓం ఆ ఉ మ, ఆ చేత సృష్టి చెప్పబడుతుంది, ఉ స్థితి చెప్పబడుతుంది. స్థితి అంటే మీకు చెప్పాను రక్షణ, అన్నిటికన్నా కష్టం అదే. నేను తరచు మీతో ఈ మాట అంటున్నాను. దీన్ని చెయ్యడం కొంత కష్టం. ఈ బల్లని బదలగొట్టేయడం కొంత తేలిక. ఈ బల్ల పాడైపోకుండా ఎన్నో సంవత్సరములు కాపాడడం, ఒక్క గీత పడకుండా కాపాడాలంటే చాలా కష్టం. అందుకే సృష్టి స్థితి లయలలో చాలా కష్టం ఏది అంటే స్థితే. ఒకరిని రక్షించేటప్పుడు, ఒకరు ఆర్తితో పిలిచినప్పుడు, శరణాగతి చేసినప్పుడు, భక్తి పండిన చోట జ్ఞానం ఇవ్వవలసి వచ్చినప్పుడు వెతికి మనసులలోకి చూసి అనుగ్రహించడానికి తగినటువంటి స్థితిలో ఎప్పుడూ చూస్తూ కాపాడుకోవడం అంటే అదేం సామాన్యమైన విషయం కాదు. అందుకే ఊ చాలా కష్టం ఓంలో. ఆ సృష్టి ఏదో ఒకలా చేసేసాడు, బల్ల చేసేసాడు. ఓ దీన్ని కాపాడడం కష్టం. మ లయ కొంత తేలిక. దీన్ని బదలగొట్టేయడం. ఏ ఉద్దేశంతో బదలగొట్టేయడం పక్కన పెట్టండి. బదలగొట్టేసాడు, ఇది పాడైపోయింది, పుచ్చిపోయింది, ఇంకా అనవసరం, దీన్ని బదలగొట్టేసి కొత్తది చేయిద్దాం. ఇంక ఇక్కడ దీంట్లో కూర్చుంటే గబుక్కు దీని కన్నాల్లో ఎక్కడో జర్రులు అవి ఉంటాయి కూడా, కూర్చున్నవాడి కాళ్ళు కొడతాయి, అందుకు బదలగొట్టేద్దామని బదలగొట్టేశాడు. ఉద్దేశ్యం మంచిదే కానీ తేలిక. సృష్టి తేలిక, స్థితి చాలా కష్టం. కానీ క్రమంలో ముందు సృష్టి వస్తుంది, స్థితి లయ వస్తుంది. కానీ మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. నేను ఒక విషయం చెప్తాను మీకు. అసలు బ్రహ్మగారికి ఎక్కువ దేవాలయాలు ఎందుకుంటావో తెలుసా లోకంలో? మన ఆలోచన వల్ల ఉండవు. ఒకసారి సృష్టి చేసేసాడు, ఇక ఆయన మళ్ళీ చేసే ఉపకారం ఏమిటి? మళ్ళీ వచ్చే జన్మకి. ఇంక ఇప్పుడు ఎందుకు ఆయన నమస్కారం?
ఓసారి మనసులో ఇలాంటి దాన్ని గుడికి వెళ్ళి ఆయన పూజలు చేసినా ఏముంది, ఇంకా ఇచ్చేసాడుగా ఈ శరీరాన్ని, ఇంకా మళ్ళీ ఎప్పుడో అది నా పాప పుణ్యాలని బట్టి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఆయన దగ్గరికి ఎందుకు? కానీ రేపు బాగుండాలి, ఇవాళ రాత్రి బాగుండాలి, ఎల్లుండి బాగుండాలి. స్థితికి ఎవరు? విష్ణువు. దేవాలయాలన్నీ ఎవరికి ఉండాలి? ఏ ఊళ్ళో చూసినా ఆయనకే దేవాలయాలు ఉంటాయి. అందుకే స్థితికర్త అమ్మవారు. నేను మీతో చెప్తున్నాను, పురుషుడిగా ఉంటే నారాయణ, స్త్రీగా ఉంటే నారాయణి. అందుకే అన్ని అమ్మవారి గుళ్ళు, అన్నీ విష్ణువు యొక్క దేవాలయాలు. ఎందుకంటే తెల్లవారు లేస్తే అవసరం. అందుకే నిద్రలేస్తూ శ్రీహరి 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 అంటూ లేవడం, లయ పడగొట్టేయడం, ఎలాగో కల్పిస్తాడు ఆయన ఆ సమయం వచ్చినప్పుడు. ఇలా అంటే ఊరుకుంటాడా, అనకపోతే ఊరుకుంటాడా? కానీ ఒక్కందుకు మాత్రం నమస్కారం. ఎందుకంటే ఏమీ చేసుకోకుండా వెళ్ళిపోతున్నా ఆఖరణ జ్ఞానం ఇచ్చి కాపాడగలడు. రాత్రిళ్ళు నిద్రిస్తుంటాడు, ఆ నిద్ర లేకపోతే పగలు లేచి ఏం చేస్తాడు? నిద్రిస్తుంటాడు, జ్ఞానం ఇవ్వగలడు. అందుకు నమస్కారం. అందుకే తేలిగ్గా దొరికిన వాడు ఎవరంటే బ్రహ్మగారు. దేవాలయాలు ఉండవు, ఉత్సవాలు ఒకటి ఆయన చేయిస్తూ ఉంటాడని ఆయనకో పేరంతే పాపం. బ్రహ్మస్థానం అని ఆ బ్రహ్మగారు ఆ స్థానంలో కూర్చున్నారని ఆయన ఏమనకండని వదిలేస్తాడు తప్ప. ఆయనకి గుళ్ళు ఎక్కడో పుష్కర లాంటి చోట దేవాలయాలు. అసలు ఆయనకి గుడి లేకపోవడానికి నాకు అనిపిస్తుంది మన స్వభావం కారణం. ఏ శాపాల మాట అలా ఉంచండి. లయ కూడా స్థితికర్తకి పెట్టినన్ని నమస్కారాలు లయకర్తకి పెట్టక్కర్లేదు మన ఆలోచన సరళిలో. కానీ స్థితికర్తకి అనుక్షణం, ఎందుకంటే కోరికలు తీరాలి, బాగుండాలి. బాగుండాలన్నదో పెద్ద కోరిక కదూ. ఉపన్యాసం బాగా చెప్పగలగాలి, అన్నీ అవతల వాళ్ళకి అర్థం అయ్యేట్టు చెప్పగలనా చెప్పలేనా? చెప్పేశాను, అమ్మయ్య ఇవాళ నేను బాగానే చెప్పాను అనుకుంటున్నాను, వాళ్ళకి అర్థమైంది అనుకుంటున్నాను, వాళ్ళ ముఖాలు చూస్తే అర్థమైనట్టే అనిపిస్తోందో పెద్ద తృప్తి. అమ్మయ్య ఇంటికి వెళ్ళి పలహారం చేసి పడుకోవాలి. పలహారం చేయాలనేటప్పటికీ ఓ కోరిక ఉందా? పడుకోవాలి ఓ కోరిక ఉందా? ఇవన్నీ తీరాలా? అవన్నీ స్థితికర్త చేతిలో ఉన్నాయా? ఊ ప్రధానం. ఆ ఊ మాలో ఊ ప్రధానమై కూర్చుంటుంది. మనిషి యొక్క ఆలోచన సరళిలో స్మండి నేను చెప్పేది మామూలుగా మూడు ప్రధానం, మూడు సమాన ప్రధానం. కానీ మన జీవితానికి అన్వయంలో ఊ ప్రధానం. అమ్మవారిగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ ఆ ఓ మ ఓం అయినప్పుడు ప్రణవం పరతత్వంగా నిలబడిపోతుంది, పరబ్రహ్మంగా నిలబడిపోతుంది. సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త కలిపి ఒక్క జ్యోతిగా నిలబడిపోతాయి. ఎవ్వరు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడు అనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడివిధమున మనుచు వెనుచు హేలారతుడయి అంటారు. సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త మూడు కలిపి ఒక్కటిగా నిలబడిపోతుంది పరబ్రహ్మం. అది అమ్మవారిగా వచ్చిందనుకోండి ప్రణవం, ఓ మొదటికి వచ్చేస్తుంది. అంటే ముందు మనని కాపాడడం ఆవిడ లక్షణంగా వస్తుంది. అందుకే ఆ ఊ మాలో ఊ మధ్యకి వెళ్ళింది. ప్రణవ రూపిణీం, ఆ ఓంకారం అమ్మవారిగా వస్తే ఊ ముందుకొచ్చి ఊమా, ఊ పక్కన మా పక్కన ఆ ఊమా. మంచి జీవితాన్ని రక్షించి ఎలా బతకాలో అలా బతికేటట్టు చేసి, శరీరం పడిపోయినా కూడా అది పడిపోవడం ధర్మం కాబట్టి పడిపోయేటట్టు చేసినా, వచ్చే జన్మలో మోక్షానికి వెళ్ళడానికి వీలైనటువంటి దగ్గర జన్మలకి తీసుకెళ్ళి ఒక మహావిద్వాంసుడి కడుపున పుట్టించి ఆయన దగ్గర చిన్నప్పటి నుంచి శాస్త్రం నేర్చుకుని భక్తితో బతికి ఇంకా ఇంకా దగ్గరికి జరిగిపోయి ఆఖరికి మోక్షాన్ని పొందడానికి వీలు కలిగేటట్టుగా చెయ్యడంలో ఆమె కృతకృత్యురాలై ముందు రక్షణతో మొదలు పెడుతుంది. కాబట్టి ప్రణవంలో ఆ ఊమా ఉన్నా కూడా ఊమాగా ఆవిడ వచ్చి నిలబడినప్పుడు అమ్మవారి రూపంగా ఆవిడ మనకి ఎక్కువ ఆదరణీయురాలు. మనం ఆవిడ కాళ్ళు పట్టుకు తీరాలి అని శంకరాచార్యుల వారు చెప్పడం. ఎందుకంటే ఊ ముందుకు వచ్చేసింది కాబట్టి. కాబట్టి ఇప్పుడు ప్రణవ రూపిణీం ఓం ఏమైంది? ఉమా అయింది. ఇంత గొప్ప తల్లి, ఇంత తల కొట్టుకున్నా నువ్వు కాళ్ళు పట్టుకోలేవా? నేనేం నిన్ను వదులుతాను అనుకుంటున్నావా? మళ్ళీ ఇంకో శ్లోకం చెప్తాను ఆవిడెంత గొప్పదో. అది జగద్గురువుల యొక్క అనుగ్రహం తప్ప ఇంత విశేషం ఉన్న తల్లిని మనసులో ఎందుకు పట్టుకోరా? అక్కర్లేనివన్నీ పట్టుకుంటున్నావు. ఆ ఒక్కసారి మనసి భావయామి పరదేవతాం, ఆ తల్లిని పట్టుకో. ఏవన్నీ నువ్వు పట్టుకుంటున్నావో అవన్నీ వదిలించేసి ఏది క్షేమమో ఆ పట్టు నీతో పట్టించి తాను నీ చేయి పట్టుకుని నిన్నెక్కడికి చేర్చాలో అక్కడికి తాను చేర్చేస్తుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో మనం పట్టుకోవడం ప్రధానం కాదు, మన్ని పట్టుకోవడం ప్రధానం. కొన్ని కొన్ని సందర్భాల్లో మనం పట్టుకోబడడం ప్రమాదం. నేను నీళ్లలో కొట్టుకుపోతున్నాను అనుకోండి, ఓ గడ్డి పరక కనపడింది వదిలేస్తానేమిటి? దాన్నే పట్టుకుంటాను, ఏమిటి ఉపయోగం? అది నేను వెళ్ళిపోతాం. ఓ చిన్న కొయ్య ముక్క కనపడింది పట్టుకున్నాను, ఏమిటి ఉపయోగం? కొట్టుకుపోతాను. ఇప్పుడు ఓ ఈతగాడు, మంచి గజ ఈతగాడు వచ్చి నా చెయ్యట్టుకున్నాడు, అయిపోయిందంతే, నేను ఒడ్డుకి వెళ్ళిపోయాను. వాళ్ళు అక్కపోతాడు నన్ను. మొసలి పట్టుకుంది,
అసలు ఇంకా అదృష్టమే అదృష్టం. ఏది పట్టుకుందన్న దాన్ని బట్టి ఉంటుంది. పట్టుకోవడమే ప్రధానం కాదు. నీళ్లలో వెళ్తున్నానండి, నన్ను ఎవరో ఒకళ్ళు పట్టుకుంటే అంతే చాలంటే మొసలు పట్టుకుంటే. ఈతగాడు చెయ్యి పట్టుకోవాలి. అది ఎలాంటి వాడు పట్టుకోవాలి? బయటికి తీసుకెళ్ళాక ఎంత ఇస్తామనేవాడు కాదు, రక్షించి తీసుకెళ్లడమే వాడి వృత్తిగా. వాడికి ఈతొచ్చు కాబట్టి దూకి నా కోసం వచ్చి నా చెయ్యట్టుకుని నన్ను ఈడ్చికెళ్ళి ఒడ్డును చేర్చి ఆరోగ్యం చేకూర్చగలిగిన వాడై ఉండాలి. ఆ కారుణ్యం ఎరుపులో ఎక్కడుంది? పరమదయగా ఆమె యందు ఉన్నది అని నేను ఇందాకనే మీతో మనవి చేసి ఉన్నానా లేదా? ఆ ఎరుపు గురించి. ఆవిడ పట్టు దొరకాలి. మనసి భావయామి పరదేవత, ఒక్కసారి మనసులో భావన చేయి పట్టుకుంటుంది. ఆవిడ పట్టుకుందా, నువ్వు ఎక్కడికి చేరాలో అక్కడికి చేరిపోతావు. అయ్యయ్యయ్యయ్యో, నిజంగా ఇన్ని ఉపకారాలు పొంది ఇన్నాళ్ళ నుంచి నేను ఆవిడ పాదం స్మరించలేదా, ఎంత పొరపాటు అయిందండి అని మనమనాలేమో. కానీ నువ్వు పొరపాటు చేశావని శంకరాచార్యులు వారు అనరు. ఎందుకు అనరో తెలుసా? ఎక్కడా? అది వారి కారుణ్యం. ఆయనకి కావలసింది దిద్దడం, ఆయనకి కావలసింది ఉద్ధరించడం, ఆయనకి విమర్శ చేయడం ఆయన ఉద్దేశ్యం కాదు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.